ఓం శాంతి. ముందుగా ఆబు తీర్థస్థానంలోకి విచ్చేసిన జాతీయ మీడియా సదస్సు సందర్భంగా విచ్చేసిన విశాఖపట్నం నుంచి వచ్చేసిన తదితర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, జర్నలిస్టులందరికీ, సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, శుభోదయం తెలియజేస్తూ బ్రహ్మకుమారి రామేశ్వరి మాట్లాడుతున్నానండి. ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం యొక్క అంతర్జాతీయ ముఖ్య కేంద్రమైనటువంటి ఆ మౌంట్ ఆబు రాజస్థాన్లో ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి జాతీయ మీడియా సదస్సులో పాల్గొనేందుకు మొత్తం భారతదేశమే కాకుండా నేపాల్ నుంచి కూడా వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులు చాలామంది ఉన్నారు. ఇందులో సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వీరందరూ కూడా చాలా ఉత్సాహంతో ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సదస్సు సెప్టెంబర్ 24, 2024లో సెప్టెంబర్ 26వ తారీఖు నుంచి సాయంకాలం నుంచి ప్రారంభమైంది. సాయంకాలం పరిచయ వేదికతో ప్రారంభమైనటువంటి ఈ సదస్సులో ముఖ్య అతిథిగా మురుగన్ గారు వచ్చారు. వారు బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉంటున్నారు. ఢిల్లీ నుంచి డాక్టర్ ఎల్ మురుగన్ గారు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఢిల్లీ నుంచి వస్తున్నారు. అలాగే సంస్థ హెడ్, అడ్మినిస్ట్రేటివ్ హెడ్ డాక్టర్ రత్నమోహిని దాది గారు కూడా ఇందులో అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ వచ్చారు. ఇందులో డాక్టర్ లక్ష్మి, డాక్టర్ కరుణాభాయి గారు కూడా పాల్గొన్నారు. బ్రిజ్మోహన్ భాయ్ గారు, శాంతను భాయ్ గారు వీళ్ళందరూ పాల్గొని మీడియా సదస్సులో వచ్చేసిన వాళ్ళందరికీ కూడా సంస్థ పరిచయాన్ని ఇచ్చి సంస్థ యొక్క ముఖ్య కర్తవ్యాన్ని తెలియజేస్తూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బ్రహ్మకుమారి రాజయోగిని కవిత గారు తెలియజేశారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అందరికీ కూడా ముఖ్యంగా కావలసినటువంటి సమాజం ఆరోగ్యకరమైన, సంతోషకరమైన సమాజాన్ని నిర్మించాలి అంటే ఆధ్యాత్మిక సశక్తీకరణ అనేది చాలా అవసరం. స్పిరిచువల్ ఎంపవర్మెంట్, దానికి మీడియా వారే ప్రధానమైనటువంటి పాత్రను అభినయించగలుగుతారని వారిని అభినందిస్తూ ప్రతి ఒక్క మీడియా వారిని కూడా దైనందిక జీవితంలో కూడా ఆధ్యాత్మికతను అలవర్చుకుని అదేవిధంగా క్రమశిక్షణతో కూడినటువంటి, విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడపవలసిందిగా వారికి కూడా ప్రేరణ ఇస్తూ సమాజానికి కూడా ఆరోగ్యకరంగా, సంతోషకరంగా జీవించడం ఎలా అన్నది మీ ప్రసార సాధనాల ద్వారా వాళ్ళందరికీ తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ మీడియా సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలియజేశారు. ఇప్పుడు సైన్స్ సాధనాలు ఎన్ని వచ్చేసినా మనిషికి సుఖం, శాంతి లేదు. సౌకర్యం వచ్చినా కూడా మనిషిలో శ్రమ తగ్గలేదు, అలాగే మానసిక ఒత్తిడి తగ్గలేదు, భయాందోళన కూడా అంతకన్నా తగ్గలేదు. ఇలాంటి నేపథ్యంలో సైన్స్ కంటే కూడా సైలెన్స్ మీన్స్ స్పిరిచువల్ పవర్ అనేది మనిషికి ఇప్పుడు ఎంతైనా అవసరమని, దాన్ని రాజయోగ మెడిటేషన్ ద్వారా వారు పొద్దున్న 6:45 నుంచి అరేంజ్ చేసినటువంటి రాజయోగ శిబిర్లో కూడా పాల్గొనే వాళ్ళకి రాజయోగ అభ్యాసం గురించి కూడా వాళ్ళకి తెలియజేశారు. ఈరోజు కార్యక్రమంలో సాయంకాలం ప్లీనరీ సెక్షన్ ఉంటుంది. అంటే 27వ తారీఖున సెక్షన్లో ముఖ్యమైనటువంటి యూనివర్సిటీల నుంచి వచ్చి జర్నలిజం డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఎన్నో రకాల కొత్త విషయాలను జర్నలిజం ప్రొఫెషన్లో ఏ విధంగా వాళ్ళు కొత్త మెళకువలతోటి, కొత్త సులువులతోటి వాళ్ళ యొక్క జీవితంలో శ్రమ పడకుండా వార్తలని చక్కగా ప్రజానీకానికి సకారాత్మకంగా, అంటే పాజిటివ్ విచారాన్ని ఎలా ఇవ్వాలన్నది వాళ్ళందరూ కూడా తమ ఉపన్యాసాల్లో తెలియజేస్తారు.